ఐశ్వర్య బియ్యం సంవత్సరం పైగా నిల్వ ఉంచబడినవి. దంపుడు బియ్యం క్వాలిటీ కలిగి ఉండడం వలన సహజంగా ఏర్పడిన తౌడు పొరతో పోషకాలని చక్కని రుచిని అందిస్తుంది. బి విటమిన్ ని కలిగి ఉంటుంది. డయాబెటీస్ ని, కొలెస్ట్రాల్ ని ఎదుర్కోవడంలో తన వంతు సహాయకారిగా ఉంటుంది. ఐశ్వర్య బియ్యం, గింజ గింజలో ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కోరుకుంటే మన ఇంట్లో ఐశ్వర్య బియ్యం ఉండాల్సిందే. నా పేరు యనమల భాస్కర్ రావు. అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షులు నా మీద పెట్టినటువంటి భరోసాకి కట్టుబడి మన ఏరియా డెవలప్మెంట్ కోసం, మన ఏరియా బాగుండాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి మీ ముందు నిలబడి చెప్తున్న హామీలు ఏంటంటే, మన ఏరియాను డెవలప్ చేసుకుందాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. యూనివర్సిటీ విషయంలో కావచ్చు, మూతపడినటువంటి ఫ్యాక్టరీ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలాంటి ఎన్నో పెండింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనం దగ్గరుండి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే మా పవన్ కళ్యాణ్ గారు నాకు ఆదేశాలు ఇచ్చారన్న. దాన్ని కట్టుబడి ఉన్నాను. నేను చేయడానికి వచ్చాను. చిన్న చిన్న ఏదో సమస్యలు ఉన్నాయి అని చెప్పారు. అది చిన్న సమస్యగా లేదు, చాలా పెద్ద సమస్యగా అనిపిస్తున్నాయి. మనం దగ్గరుండి ప్రజల్లో ఉండి నేను అన్ని చేస్తానని మీకు మాటిస్తున్నాను. నాకు మద్దతు తెలుపుంది. సో మీరు నమ్మండి, నేను కష్టపడి పని చేస్తాను. ఏదో కోవటిని వచ్చినటువంటి మాటని మాత్రం మీరు నమ్మొద్దన్నా. నేను ఎవరికి కోవటిని కాదు, ఏ కంపెనీలో పనిచేయలేదు, ఎవరి కంపెనీలో పొలిటికల్ కి బానిసత్తుగా ఇప్పుడు వర్తించలేదు. సో నేను ఒక పెద్ద సంస్థలో పనిచేస్తూ 2 స్టేట్ లో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తిని. సో మీ మంచి కోసం, మీ డెవలప్మెంట్ కోసం, మన డెవలప్మెంట్ కోసం మీ ముందుకు వస్తున్నాను. మీ ఆశీర్వాదం కావాలి నాకు. ఎటువంటి అభియోగాల్ని నమ్మకండి. నేను మీ వ్యక్తిని, మీకోసం వచ్చాను. నమ్మండి, ఒక అవకాశం ఇవ్వండి. 20 సంవత్సరాలు 4 టర్మ్స్ వీళ్ళు చేయలేని పరిపాలన మనం చేసి చూపిద్దాం. మీకు మాట ఇస్తున్నాను. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను, వింటాను, చేస్తాను. నా శక్తికి మించి కష్టపడాలనుకుంటున్నానన్న. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, జన సైనికులకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్న.